హాయ్ అండి అందరికీ. మునగాకు కారంతో పొట్లకాయ వేపుడు చేయబోతున్నాను. ఇదిగోండి నీళ్ళల్లో బాగా జాడిచ్చేసుకొని జలపరించుకొని చేశానండి. చూసేద్దాం రండి. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు ఒక గుప్పెడు ఎరగ తీసుకొని మధ్యకి ఇదిగోండి తొడియాలు తీసేసుకొని వేయించుకుంటున్నాను. లైట్గా వేగాలి అంతే. ఎండుమిరపకాయలు సగం వేగాయండి. తర్వాత ఈ తాలింపు గింజలు, దాంతోపాటు కొంచెం ధనియాలు ఒక స్పూను అంతే, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు లేదండి దాంట్లో, అందుకని నా దగ్గర కూడా లేవు. అందుకని ఏం చేశానంటే శనగలు ఉంటే ఊరికే రోట్లో అట్ట తొక్కేసాను. అవి వేస్తే భలే టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు వేగిపోతాయి అన్నమాట రెండు. ఇదిగోండి తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేగిపోయాయి. 2 రెమ్మలు కరివేపాకు వేసాను, అవి కూడా వేగిపోయాయి. తర్వాత ఇదిగోండి ఇప్పుడు మునగాకు వేస్తున్నాను. బాగా వేగాక అసలు వేపుతుంటేనే ఎంత కమ్మన, చూసారా ఎంత చక్కగా మునగాకు, కరివేపాకు అన్నీ వేగిపోయాయి. అదిగోండి చింతపండు ఒక నిమ్మకాయ సైజు కూడా కాదు, తక్కువ. చూడండి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకున్నాను. అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలను, తాలింపు గింజలు, అంతేనండి. దీని తర్వాత కొంచెం వేగాక తాలింపు గింజలు వేగిపోయాయి. తర్వాత ఉల్లిపాయ రెబ్బలు, తర్వాత కరివేపాకు. ఉల్లిపాయ వేయలేదండి, వేగిపోయింది. తర్వాత ఇప్పుడు ఇదిగోండి పొట్లకాయ ముక్కలు నేను చక్కగా శుభ్రంగా సాల్ట్ వేసి బాగా రుద్ది ముక్కలు కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాను. ఇక దాంట్లో ఆయిల్లో మగ్గిపోవాలి అంతే. చూసారా మిక్సీ పట్టేశానండి, ఎంత మంచి స్మెల్లో, అబ్బాబ్బాబ్బా. ఈ కారం దాంట్లో వేయకపోయినా మనం వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయిద్ది. కొంచెం మిగిలిద్దిలేండి, నేను దాచేసుకుంటా. అదిగుండా ఈ పొట్లకాయ ముక్కలు వేగిపోయాయి కదా బాగా ఆయిల్లో, ఇంక ఈ పొడి చల్లుకోవడమే. అదిగోండి కారం, మిరపకాయలు కూడా భలే కరెక్ట్గా సరిపోయాయి నాకైతే. ఇంకొంచెం పట్టిద్ది కారం, అదే మునగాకు కారం ఇంకొంచెం పట్టిద్ది. అసలు మామూలుగా లేదు, చేస్తుంటేనే కమ్మని స్మెల్ వస్తుంది. మీరు ఒక్కసారి చేసి చూసుకోండి. నేను 2-3 సార్లు చేసే మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. హాయ్ అండి అందరికీ. చూసారా మునగాకు పొట్లకాయ కారం చాలా బాగుంది. అసలు ఇంకా మామూలు అన్నంలో అయితే ఇంకా చెప్పలేము, నెయ్యి వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. ఇది నాది సంకట కదా, అందువల్ల కొంచెం ముద్ద ముద్దగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరే తిన్నాకే చెప్పండి, కామెంట్ పెట్టండి, అంత బాగుంది. నాకైతే ఇక కూరలు ఏం చేసుకోలేదులేండి నేను, కానీ నాకైతే చాలా చాలా బాగుంది. ఎక్కువ మంట లేదు. మునగాకు, చింతపండు, చెన్నులపాయ, ధనియాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను కదా, ఇంకాస్త మిగిలిందండి కారం. అది వేడివేడి అన్నంలో, ఇదైతే సంకటి కదండి, వేడివేడి అన్నంలో ఆ కారం నేను దాచిపెట్టుకున్నాను ఒక డబ్బాలో పెట్టుకొని. కొంచెం అది వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఇంక అక్కర్లేదండి ఏ కూర, అంత బాగుంటుంది. ఇప్పుడు చూడండి అసలు ఎంత పొట్లకాయతో ఫ్రై వేపుడు అన్నమాట, ఎంత బాగుందంటే అంత బాగుంది. అన్ని కరివేపాకు కూడా వేయించేసాను కదా, ఎంత కమ్మనాసన వస్తుందంటే అంత కమ్మనాసన వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అంత బాగుంది. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.